హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో హెల్తీగా బ్రాక్లీ రైస్ ఎలా చేసుకున్నామో చూద్దాం. సింపుల్ ప్రాసెస్లో ఇలా బ్రాక్లీ రైస్ చేసుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను ఇంత క్వాంటిటీ బ్రాక్లీని తీసుకుంటున్నానండి. మనం ఈ బ్రాక్లీని కట్ చేయకుండా ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వలన మనకు రైస్లో చక్కగా కలిసిపోతుంది. మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనము బ్రాక్లీని కట్ చేస్తే మనకు తినేటప్పుడు నోటికి అక్కడక్కడ తగులుతుంది కదండి. అలా నచ్చనప్పుడు మనం ఈ విధంగా తురుముకున్నామంటే మనకు నోటికి తగలకుండా రైస్లో చక్కగా కలిసిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. బ్రాక్లీ అంటేనే హెల్తీ రెసిపీ అని ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. అలాంటి హెల్తీ రెసిపీతో మనము ఈజీగా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వీటిలోకి కొన్ని పోపు గింజలు వేసుకొని రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. చాలా తక్కువ ఆయిల్ని వాడుతున్నానండి. కేవలం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని మనం ఇద్దరికి సరిపడా రైస్ని రెడీ చేసేసుకోవచ్చండి. నేను తీసుకున్న బ్రాక్లీతో ఇద్దరికి సరిపడా రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటుగా మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. నేను రెడ్ కారంని వాడకుండా కేవలం పచ్చిమిర్చిని వాడి ఈ రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చిమిర్చిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం వీటిలోకి కొన్ని పప్పులని వేసుకుందాం. 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా వేసుకొని మనం ఈ పప్పులని మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మనకు పప్పులు చక్కగా ఫ్రై అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పులని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పప్పు మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటుగా ఒక చిన్న సైజు ఆనియన్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనకు ఆనియన్ ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. మనకు ఆయిల్లో కొంచెం మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతకుముందు తురిమి పెట్టుకున్నాం కదా బ్రాక్లీని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనము రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకు బ్రాక్లీ చక్కగా ఉడికిపోతుందండి. ఎందుకంటే మనం తురుముకున్నాం కదా, ఈజీగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. నేను చేసి ఈ రైసు ఇద్దరికి సరిపడా రైస్ చేస్తున్నానండి. 1 బౌల్ వరకు రైస్ని వేసేసుకొని బ్రాక్లీలో కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బ్రాక్లీ రైస్ రెడీ అయిపోతుందండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బ్రాక్లీ రైస్ రెడీ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బ్రాక్లీ రైస్ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో హెల్తీగా ఇలా బ్రాక్లీ రైస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.